బ్రేకింగ్ న్యూస్ 2018 గ్రూప్ 1 లో ఎంపికైన అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. మొత్తం 167 మందికి గాను ఇప్పటివరకు 86 మందిని బదిలీ చేశాయి ఆయా శాఖలు. ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ పోస్టులకు మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఫైల్స్ చకచకా కదులుతున్నాయి. ఇప్పటికే సీఎస్ ఆదేశాలతో గ్రూప్ 1 అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. 25 మంది డీఎస్పీలను రిలీవ్ చేసి జీఏడీకి రిపోర్ట్ చేసింది హోంశాఖ. 26 మంది ఆర్డీఓలను రిలీవ్ చేసి జీఏడీకి రిపోర్ట్ చేసింది రెవెన్యూ శాఖ. ఇటు పంచాయతీరాజ్ నుంచి మరొక 24 మంది ఎంపీడీఓలు, శ్రీకాకుళం డీపీఓను బదిలీ చేసింది ప్రభుత్వం. అంతేకాదు ప్రాధాన్య పోస్టులో ఉన్న ఎంపీడీఓ, ఆర్టీఓలను కూడా రిలీవ్ చేయనున్నారు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు. మొత్తంగా 2018 గ్రూప్ 1 లో ఎంపికైన అధికారుల బదిలీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి 167 మందిని 86 మందిని ఆయా శాఖలకు బదిలీ చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ పోస్టులకు మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఫైల్స్ చకచకా కదులుతూ ఉన్నాయి. ఇప్పటికే సీఎస్ ఆదేశాలతో గ్రూప్ 1 అధికారుల బదిలీలు కొనసాగుతూ ఉన్నాయి. 25 మంది డీఎస్పీలను రిలీవ్ చేసి జీఐడీకి రిపోర్ట్ చేశారు హోంశాఖ. మొత్తంగా 26 మంది ఆర్డీఓలను కూడా రిలీవ్ చేసి జీఐడీకి రిపోర్ట్ చేసింది రెవెన్యూ శాఖ. అటు పంచాయతీరాజ్ నుంచి కూడా 24 మంది ఎంపీడీఓలను, శ్రీకాకుళం డీపీఓను కూడా గవర్నమెంట్ బదిలీ చేసింది. ప్రాధాన్య పోస్టులో ఉన్న ఎంపీడీఓ, ఆర్టీఓలను కూడా రిలీవ్ చేయబోతున్నారు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, చెప్పండి, 2018 గ్రూప్ 1 లో ఎంపికైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బదిలీలు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే 2018 గ్రూప్ 1 పరీక్షా ఫలితాల వ్యవహారంలో ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే దీంట్లో 2018లో గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో ప్రధానంగా చూసుకుంటే వీరందరినీ కూడా నాన్ కింద పోస్టులు, అంటే కీలకమైన బాధ్యతలు కాకుండా ఎటువంటి బాధ్యతలు లేని వాటికి సంబంధించిన పోస్టులో, సాధారణమైన పోస్టులో వీరందరినీ రిపోర్ట్ చేసి ఆదేశించాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టు 2 వారాల క్రితం ఆదేశాలు జారీ చేసింది. 11వ తేదీన దీనికి సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కానీ ప్రభుత్వం దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నిన్న ఏపీ హైకోర్టు సీఎస్ అలాగే ఏజీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 రోజులు సమయం కావాలని చెప్పి కోరినా కానీ గంట సమయం కూడా ఇవ్వడానికి నిరాకరించిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు సాయంకాలం, అంటే నిన్న సాయంకాలం కల్లా పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తి చేసి రేపు ఉదయం ఈ దాదాపుగా 167 మంది ఎవరైతే గ్రూప్ 1 సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వీరందరినీ కూడా సాధారణమైన పోస్టులకి, అంటే కీలకమైన పోస్టులు కాకుండా సాధారణమైన పోస్టులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం పోస్టులన్నీ కూడా మార్పులు కనుక చేసినట్లయితే ఈరోజు హాజరవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మార్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు హాజరవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. నిన్న సాయంకాలం ప్రభుత్వం ఆగమేఘాల మీద కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 26 మంది ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించి కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రూప్ 1కు సంబంధించిన 25 మంది డీఎస్పీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 మంది డీఎస్పీలను కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 మంది ఎంపీడీఓలకు సంబంధించి కూడా వారందరినీ తక్షణమే రిలీవ్ చేసి పంచాయతీరాజ్ శాఖలో సరెండర్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పంచాయతీ ఆఫీసర్ను కూడా ఇమీడియట్లీగా రిలీవ్ చేసి ఆమెను కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సరెండర్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా ఇప్పటి వరకు మనం చూసుకుంటే 167 మందికి సంబంధించి కూడా 86 మందిని రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపుగా మరొక 81 మందికి సంబంధించి కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ 81 మంది అధికారులకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి వారందరినీ కూడా ఆయా కీలకమైన శాఖల నుంచి కూడా జీఏడీలో రిపోర్ట్ చేయాలని చెప్పి, అంటే కొంతమందిని జీఏడీలో, మరి కొంతమందిని అంటే వారు ఎవరైతే శాఖకి అటాచ్ అయ్యి ఆయా శాఖకు సంబంధించిన ప్రధానమైన కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని చెప్పి, అంటే దాదాపు ఇండైరెక్ట్గా చెప్పుకుంటే వీరంతా కూడా వీఆర్కి అటాచ్ చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంకాలం ఆగమేఘాల మీద కూడా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు లిస్టు తయారు చేసి ఇమ్మీడియట్లీగా క్షణాల వ్యవధిలోని మొత్తాన్ని కూడా రిలీవ్ చేసిన పరిస్థితి కనిపించింది. మరొక 87 మందిని కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తి స్థాయిలో రిలీవ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.